హల్లెలూయా. పాటల పుస్తకాలు ఉన్నట్లయితే మీ దగ్గర ఎవరిదైనా పాటల పుస్తకం ఇచ్చి 2 పాటలు మనం అందరం కలిసి పాడుకొని దేవుని నామమును స్తుతిద్దాం. సాంగ్ నెంబర్ 326, 326 పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట, బాగా పరిచయం ఉన్న పాట ఇది కనుక అందరూ దయచేసి నాతో పాటు ఏకీభవిస్తూ ప్రభు నామమును గణపరుస్తూ మీ స్వరములను బిగ్గరగా తెరిచి నాతో కలిసి పాడాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 326. దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, తుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము, ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము. దేవుని సన్నిధికి నేనెప్పుడు వస్తునని, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చునని, నిరతము ఆయన ప్రేమ కొరకై దాహము గొనుచున్నది, నిరతము ఆయన ప్రేమ కొరకై దాహము గొనుచున్నది. దేవుని కొరకున ప్రాణము తృష్ణగొనుచున్నది, తుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము, ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము. మరణపు పాశములు నన్ను చుట్టుకొని ఉండగా, మరణపు పాశములు నన్ను చుట్టుకొని ఉండగా, విడిపించి జీవములోనికి నన్ను నడిపించెను యేసు, విడిపించి జీవములోనికి నన్ను నడిపించెను యేసు. దేవుని కొరకున ప్రాణము తృష్ణగొనుచున్నది, తుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము, ఆదరణ ఆనందము ఆయనలో అనుదినము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. ఈ పాట 206. ఈ పాట మధు ఎన్ జెస్సీ గారు రాసిన పాట ఇది. చిన్నప్పుడు అంటే వయసులో యవ్వనంగా ఉండేటప్పుడు నేను అక్క చాలాసార్లు ఈ మీటింగ్స్ అయ్యేవి విశాఖపట్నంలో. ఇప్పుడు అవడం లేదు. అవినప్పుడు అక్క నేను వెళ్ళేవారు ఆ మీటింగ్స్కి. అప్పుడు ఈ పాట మేము నేర్చుకున్నాం. అందరికీ తెలిసిన పాట. నేను యవ్వనంగా ఉన్నప్పుడు మధు ఎన్ జెస్సీ గారు అంటే అందరికీ తెలుసు, వాళ్ళు రాసిన పాట ఇది. మనం చాలాసార్లు చాలామందిని ప్రేమిస్తుంటాం లోకంలో, చాలా వస్తువులను ప్రేమిస్తుంటాం, చాలా బట్టలను ప్రేమిస్తుంటాం కదా. చాలా నచ్చుతుంటే మనకి చాలా సీరియస్గా ఉన్నారు. నేను నచ్చట్లేనట్టున్నాను ఇప్పుడు మీ అందరికీ. దేవునికి స్తోత్రం. చాలా నచ్చుతుంటే నేను సాధారణంగా నాకు బాగా నచ్చిన చీరలు కానీ బట్టలు కానీ తొందరగా వేసుకొని అవి దాచుకొని వేసుకుంటాను నేను. ఎందుకంటే పాడైపోతాయేమో అని భయం. ఎక్కడికైనా వేసుకుంటే డాగ్ అయిపోతాయేమో, పాడైపోతాయేమో. ఎందుకు ఏమైనా మంచి బట్టలు వేసుకుంటే ఎక్కడ చూసి కూర్చుంటాను, ఎక్కడ కూర్చుండిపోను, పాడైపోతాయేమో అని. అలాగ చాలాసార్లు చాలామందిని ప్రేమిస్తుంటాం కదా. వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతుంటే మనం తట్టుకోలేము. నాతో కన్నా వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటి అని బాధపడిపోతూ ఉంటుంటాం. మనల్ని ప్రేమించాలి ఇలాగ ఉంటుంటే. కానీ ఈ లోకంలో యేసయ్య కన్నా
ఎవరు మనల్ని ప్రేమిస్తారు ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని మనం మర్చిపోతుంటాం కదా. మర్చిపోయి చాలాసార్లు అందరినీ ప్రేమిస్తుంటాం, ఇతరుల ప్రేమ కొరకు కనిపెడుతూ ఉంటాం. ఈ పాట అంతా ప్రేమ కొరకే ఉంటుంది. అందుకే ఈ 2 మాటలు చెప్పాను. ఈ పాట చాలా ఇష్టం నాకు కనుక పాడుతున్నాను. మీరు అందరికీ వచ్చిన పాట మీరు కూడా నాతో కలిసి పాడండి. నాకన్నా చక్కగా మీరే పాడతారు. కలిసి నాతో పాటు పాడాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 206. ఓకే కవిన్. నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు. నీ కృపలో, నీ దయలో, నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుము యేసు. నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు. నా తలంపులకు అందనిది నీ సిలువ ప్రేమ, నీ అరచేతిలో నా జీవితం చిత్రించుకొంటివే. వివరింపతరమా నీ కార్యముల్, ఇహపరములకు నాధారము నీవైండగా నా యేసువా, నా యేసువా. ఓ నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు. రంగుల వలయాల ఆకర్షణలో, మురిపించే మెరుపులలో, ఆశా నిరాశల కోటలలో, ఎదురీదు లోకంలో చుక్కాని నీవే, నాదరి నీవే, నా గమ్యము నీ రాజ్యమే, నీ రాజ్యమే. నా యేసువా, నా యేసువా. ఓ నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు. అవునెస్సయ్యా. నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు. నీ కృపలో, నీ దయలో, నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుము యేసు. నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నిన్ను కాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నించున్నట్లయితే కీర్తనల గ్రంథము 99వ కీర్తన 1 నుంచి 9 వచనములు కలిసి చదువుకుందాము. 9 వచనంలో ఉన్నాయి. మనం అందరం కలిసి ఆ 9 వచనంలో చదువుకుందాం. 99వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు.
భయంకరమైన నీ గొప్ప నామం వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయము ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములు అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా నిల్చుని ఉండుంటే మనం అందరము డెబర్ సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే దేవుని ఆరాధిద్దాము. ఎక్కడైతే 2-3 ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన సెలవిచ్చిన దేవుడు. ఓకే, నేను చాలా తొందరగా వాక్యంలోనికి వెళ్ళిపోతాను, ఆలస్యం చేయకుండానే. ఈ దినాన్ని ఈ సాయంత్రం కోసం సిద్ధపడుతున్నప్పుడు ఒక 2 మాటలు లేదా ఒక అధ్యాయం, ఒక వర్స్ నా కంటికి కనబడింది. నేను ధ్యానం చేసుకునేటప్పుడు ఈ దినం కోసం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నా చూపులకు ఒక వాక్యాన్ని చూపించాడు, నా దృష్టిలోకి ఒక వాక్యాన్ని తీసుకొచ్చాడు. అది యేసయ్య ఎక్కడో చాలా వాక్యంలో చాలాసార్లు యేసయ్య పర్టికులర్ ప్లేసెస్లో నివసిస్తానని చెప్తా. యేసయ్య అన్ని చోట్ల ఉంటాడు, కానీ పర్టికులర్ ప్లేసెస్లో ఆయన స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్లో ఉంటానని అంటుంటారు, నివసిస్తున్నాను అని అంటుంటారు. అది ఒక మాట నేను చెప్తాను లేదా నేను చదువుతాను, అది జాగ్రత్తగా ఆలకించండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చుచున్నాడు? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిత్య నివాసి అంటే ఎల్లవేళలా జీవించువాడు, మరణము లేనివాడు, పరిశుద్ధుడు. ఇవన్నిట్లో ఇంకా వివరణ అవసరం లేదు. మహోన్నతుడు, మహాగణుడు, ఇవన్నీ మనం వింటున్నవే, తరచుగా ఆలకిస్తున్నవే. ఇట్లా అర్థాలు మనకి ఎరుగుదు మనం అందరం విని కదా. ఆయన ఈ లక్షణాలు, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఆయన ఏమని సెలవిస్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఎక్కడ నివసిస్తాడు? ఆయన స్థలం ఏంటి అసలు? మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఎక్కడో పైన మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన అక్కడ నివసించవలసిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఎక్కడ ఎవరి కోసము ఎవరి దగ్గర నివసిస్తాను అంటున్నాడు? దీన మనస్సు, వినయము అంటే ప్రభువా నన్ను క్షమించండి, పశ్చాత్తాపడుతూ నేను ఇన్ని తప్పులు చేశాను, నేను ఇలాంటిది నా పరిస్థితి, వినయము కలిగి బహు వినయముగా బ్రతిమలాడుకొంచున్నాను అని దేవుని అంటుంటాం కదా. అలాగా ప్రభువా ఐఎమ్ ఎ సిన్నర్, నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా అంటూ ఎవరైతే ఆ వినయం మనసు కలవారో వారితో ఆయన నివసిస్తున్నాడంట, వారి దగ్గర నివసిస్తున్నాడంట. అలాంటి వారిని వాళ్ళ ప్రాణములను ఉజ్జీవింపజేయడానికి ఎందుకు నివసిస్తున్నారు? ఆయన తిరిగి వారిని ఉజ్జీవింపజేయడానికి, తిరిగి వారిని బ్రతికించడానికి, తిరిగి వారిని బాగు చేయడానికి, తిరిగి వారిని కట్టడానికి, తిరిగి వారిని స్థిరపరచడానికి, తిరిగి వారిని చిగురింపజేయడానికి, తిరిగి వారిని ఎండిపోయిన బ్రతుకులను తిరిగి చిగురింపజేయడానికి ఆయన నివసిస్తున్నాడు. ఉజ్జీవింపజేయడానికి ఆయన నివసిస్తున్నాడు. నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేయడానికి ఆయన నివసిస్తున్నాడు. గుండె చెదరని వారిని బాగు చేయువాడు. మనకందరికి తెలిసింది కదా, విరిగి నలిగిన హృదయము గలవారు
కలిగిన వారికి యెహోవా సహాయుడు, ఆసన్నుడు కదా. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. ఈ సమయంలో నీ హృదయం ఎలాగుంది? ఈ యేసయ్య మన దగ్గర నివసించాలంటే మన హృదయము ఎలాగుండాలి? ఆ పశ్చాత్తాప భావము కలిగిన హృదయమై, నలిగిన హృదయమై, విరిగిన హృదయమై కదా. అలాంటి హృదయము ఇది నాన్న మనం కలిగి ఉన్నట్లయితే, ఈ సాయంకాల సమయంలో కలిగి ఉన్న వారమైతే మనల్ని ఉజ్జీవింపజేయడానికి అంటే మన ప్రాణము ఉజ్జీవింపజేస్తున్నప్పుడు, రివైవ్ అయినప్పుడు అది తిరిగి బ్రతుకుతుంది, తిరిగి జీవింపజేస్తుంది, తిరిగి ఫలింపజేయడానికి చిగురుస్తుంది, తిరిగి మొదలు పెడుతుంది, తిరిగి నిలబడడానికి, బ్రతకడానికి ధైర్యం, నెమ్మది, సమాధానం ఇవన్నీ వస్తాయి ఇవన్నిటిలోని. కనుక ఈ సాయంత్రం సమయమున దేవుడు నీ దగ్గర నా దగ్గర నివసించాలంటే, మనల్ని ఉజ్జీవింపజేయాలంటే ఏలాంటి హృదయం కావాలి? వినయము హృదయం కావాలి. వినయము గలవారమై ఉండాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపడతాను అలాంటి హృదయం కలిగి ఆయన ఆరాధిద్దామా? నలిగిన హృదయం కలిగి ఆయన ఆరాధిద్దామా? విరిగిన హృదయం కలిగి ఆయన ఆరాధిద్దామా? ఒకవేళ నీ గుండె చెదిరి ఉందా, ఆయన పాదాలు పట్టుకో. తిరిగి ఆయన నిన్ను బ్రతికింపజేస్తానంటున్నాడు, తిరిగి నిన్ను జీవింపజేస్తానంటున్నాడు, తిరిగి నిన్ను బాగు చేస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ సాయంకాల సమయంలో ఎలాగున్నావో, ఏం పరిస్థితో నేనైతే చెప్పలేను, కానీ మీరు ఎలా ఉన్నారో, ఎలా తయారయ్యారో నేను చెప్పగలను. కానీ లోపల యేసయ్య చూస్తున్నాడు. మీ హృదయము, మన హృదయం యేసయ్య చూస్తున్నాడు. కనుక ఈ సమయమున, ఈ కొంత సమయము యేసయ్యకి ఇద్దామా? యేసయ్యని ఆరాధిద్దామా? ఇటు అటు మనసు పెట్టక, ప్రతి లక్షవారం వచ్చినట్లు కాక, ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన దినముగా మా జీవితాల్లో ఉంచండి ప్రభువా. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినముగా మా బ్రతుకుల్లో ఉండాలి ప్రభువా అని నేనైతే ప్రార్థన చేసుకొని వచ్చాను. నా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభువా ఒక కొత్త ధనాన్ని చూడాలి ప్రభువా, ఈ దినాన్ని ఒక మేలును అనుభవించాలి ప్రభువా. అలా కాదు నాయన నువ్వు రా ప్రభువా, మీరు దిగిరండి ప్రభువా. నిజమే ప్రభువా, మేము తిరిగి బ్రతకాలి ప్రభువా. నిజమే ప్రభువా, మేము తిరిగి నాయన బాగుపడాలి, నాయన స్థిరపడాలి నాయన. ఎండిన మా బ్రతుకులను తిరిగి ఉజ్జీవింపజేయవా యేసయ్యా అని నేను సిద్ధపడి వచ్చాను. నా ప్రియ సహోదరి, ఈ రెండు మాటలు విని మీ హృదయంలో కూడా ఒక ప్రేరేపణ వచ్చి ఉంటుంది కదా, మీ హృదయంలో కూడా ఒక ఆశ పుట్టుంటుంది కదా, దేవుడు నా జీవితంలో నివసింపచేయాలని, దేవుడు నన్ను ఉజ్జీవింపచేయాలని. ఒకవేళ మీలో కూడా ఒక ఆశ కలిగితే, దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిని కలిగి ఉన్నాం కనుక ఈ సమయంలో ఆయన అడుగుదామా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను బాగు చేయి, నన్ను పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను యేసయ్యా అని యేసయ్యని అడుగుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, పాట పాడేస్తే ఆరాధన చేసి వెళ్ళిపోదామని కాదు, నీ హృదయంలో నుంచి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా? ఎప్పుడు ఇలాగైనా ఇదే నా జీవితం, వచ్చి వెళ్ళిపోయి ఇదే నా జీవితం, ఏ మార్పు వద్దా? దేవుడు మనల్ని ఉజ్జీవింపచేయద్దా? దేవుడు మనల్ని బ్రతికించద్దా? దేవుడు మనల్ని కట్టద్దా? దేవుడు మనల్ని తిరిగి నాయన మమ్మల్ని బాగు చేయని అడుగుదామా? ఇది నాన్న సాయంకాల సమయంలో ఓ యేసయ్యని ప్రాధాపడదామా? యేసయ్య పాదాల దగ్గర ప్రభువా వినయంతో బహు వినయముగా ప్రభువా మీ సన్నిధిలో అడుగుతున్నామని యేసయ్యను స్తుతిద్దామా? నా ప్రియ సహోదరి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. మరొకసారి పాడదామా? నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, బిగ్గరగా నీ ప్రేమ యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీవు. అవును యేసయ్యా, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. మరొకసారి పాడదామా? నా తండ్రి నీ. మనస్ఫూర్తిగా చెప్దామా? బిగ్గరగా చెప్దామా? నా తండ్రి నీవే నీవే. గాఢంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలను గాని చెదరకున్న నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలను గాని చెదరకున్న నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 నా తండ్రి నీవే. ఓహో, నా దేవుడవు నీ. అవును తండ్రి, నా తండ్రి నీవే నీవే. మరొకసారి పాడదామా? నా తండ్రి నీవే, ఓ నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీ. మరొకసారి పాడదామా? నా తండ్రి నీవే. బిగ్గరగా పాడదామా? మరొకసారి నా తండ్రి నీవే, నా తండ్రి నీవే. ఓ జీసస్, ఎస్ ఎస్ లార్డ్, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే. ఓహో నా దేవుడవు నీవే. ఎస్ లార్డ్, నా తండ్రి నీవే నీవే. ఈ సాయంకాల సమయంలో
ఈ చల్లని వేళలో యేసయ్యా తిరిగి నన్ను ఉజ్జీవింపజేయడానికి ఆయన మన దగ్గర ఉన్నారు, మన దగ్గర నివసిస్తున్నారు అని తిరిగి మరొక్కసారి ఆయన నిశ్చయించారు. ఆయన మాట్లాడి ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, గనక ఈ దినాన్ని ధైర్యం తెచ్చుకొని బహు వినయముగా నలిగిన వారుమై, విరిగిన వారుమై, గుండె చెదిరిన వారుమై మా జీవితాల్ని బాగు చేయు ప్రభువా అని మన జీవితాల్ని ఆయన చేతిలో పెడుతూ ఈ సాయంకాల సమయంలో మనల్ని మనం ఆయన సన్నిధిలో అర్పించుకుందాం, ఆయనకు అప్పచెప్పుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నా యేసయ్యా, నాయనా ఎన్నిక లేని వారము, బలహీనులము, బలహీన ఘటలము ప్రభువా. ఇది నాని మీ సన్నిధిలో వినయముగా, నలిగిన హృదయములతో, విరిగిన మనసుతో నీ సన్నిధిలో బతిమలు ఆడుకొనిచ్చున్నాం నాయన, గోజాడుతున్నాము ప్రభువా. మా జీవితాలని ఉజ్జీవింపజేయండి, మా జీవితాలని బాగు చేయండి. అవునేసయ్యా, నిన్ను గాక మరి దేనిని ప్రేమింపక నిన్నే ప్రేమిస్తూ నీ మీదే మా ఆశ, మా మనస్సు, మా దృష్టి పెడుతూ తండ్రి నీ కొరకు బ్రతుకుటకు ఆయన, నీ కొరకు నిరీక్షిస్తూ నాయన జీవించుటకు మీ సహాయం చేయండి. మా ఈ చిన్ని ఆరాధన అంగీకరించి మా ప్రాణాలను ఉజ్జీవింపజేసి నేను మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమకుంగల్ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన మాతో మాట్లాడుటకు నాయన నువ్వు ఎల్లప్పుడూ నాయన వేచి ఉండే దేవుడు ప్రభువా. నువ్వు మాట్లాడతావనే ఆశతో నీ సన్నిధిలో నాయన నేను కనిపెట్టుచుండగా ప్రభువా, నీ కృపను వేడుకొంచున్నాం, నీ దయని వేడుకొంచున్నామయ్యా. నాయన నీ సన్నిధి, నీ ప్రసన్నత మేము అనుభవించుటకు మీ సహాయం దయచేసి నాయన. వాక్యమై ఉన్న దేవుడు ప్రభువా, మీరు మాట్లాడితే ఈ దినాన మేము బలపరచులాగునా, మేము ఉజ్జీవపడులాగునా నాయన, శక్తి బలము పొందుకొని నాయన నీ సన్నిధిలో మేము వెళ్ళులాగున ప్రభువా. ఆత్మచేపు మాట మేము వినులాగున ప్రభువా. నాయన నన్ను మరుగుపరిచి కేవలం నాయన మీరు మాత్రమే మాట్లాడమని నాయన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన స్త్రీలందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలోంచి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ మాట నుంచి నేను చదువుతాను. ఆఖరి పుస్తకము పాత నిబంధనలోని మలాకీ గ్రంథం నుంచి 1వ అధ్యాయము 6వ మాట. తీసారమ్మా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో, నేను యాజకుడినైతే నాకు భయపడువాడెక్కడునున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితేమని మీరందరూ. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్రపరచమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషం కాదా? కుంటి దానినైనను రోగం కల దానినైనా అర్పించిన ఎడ్ల అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారిని నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించున అని సైన్యములకు అధిపతి అయిగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఇక్కడ ఎవరు రాశారంటే దీన్ని మలాకి ప్రవక్త రాసిందనమాట. ఎప్పుడు దీని కాంటెక్స్ట్ ఏంటంటే దీనిది
ఎప్పుడు జరిగింది అని అంటే ఇవి ఎప్పుడంటే ఒక 100 సంవత్సరాలు ఇజ్రాయెల్ అందరూ బబులోను చెరకు వెళ్తారు. అక్కడ తర్వాత కోరేషు రాజు తాకీదు రాయించి ఇజ్రాయెల్ మీద దేవుడి ప్రణాళికలో 70 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుందంట, 3 దఫాలుగా ఇజ్రాయెల్ యెరూషలేంకి వెళ్తారు. ఇజ్రాయెల్ అందరూ చెరలోంచి విడిపడి అంటే ఒక 3 బ్యాచెస్ కింద వచ్చినప్పుడు కొంతమంది ఏమిటంటే జెరుబ్బాబెలు నాయకత్వంలో వస్తారు, ఆ తర్వాత ఎజ్రా నాయకత్వంలో వస్తారు, ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో వస్తారు. వీరందరూ మందిరాన్ని కట్టిన తర్వాత ఎవరు యెరుబ్బాబెలు అయితే మందిరాన్ని కట్టిన తర్వాత బాగు చేస్తూ ఉంటాడు. నెహెమ్యా పడిపోయిన గోడలు బాగు చేస్తాడు. ఎజ్రా పడిపోయిన ఆత్మీయ స్థితి ప్రజల్ని బాగు చేయడానికి ఉజ్జీవించడానికి దేవుడు ఈ ముగ్గురిని వాడుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లాగే ఇది ఎప్పుడవుతుందంట, మందిరాన్ని కట్టిన తర్వాత ఏంటంటే ప్రజలకి ఎట్లాగ అయిపోయిందంట, వాడుక అయిపోయిందంట. దేవుడు అంటే చులకన అయిపోయిందంట. దేవుడు అంటే భయభక్తులు అయిపోయిందంట. కష్టంలో ఉన్నప్పుడు నెహెమ్యా చెప్పినప్పుడు నేను చెప్పాను ఒకసారి ఏంటంటే, వారు ఏంటంటే ఒక జాము సేపు నిలవబడి పీఠం మీద నిలవబడి ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు ఒక జాము సేపు దేవుని స్తుతించారు, మరొక జాము సేపు ఎప్పుడు ఉపవాసం ఉంచి మరొక జాము సేపు దేవుని వాక్యాన్ని ఎజ్రా పఠిస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ తర్జుమా చేసి చెప్తున్నప్పుడు ఏంటంటే వారు వింటూ రోధిస్తూ దేవుడు మాట్లాడినప్పుడు ఉండాలి. అటువంటి కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు విడిపించారని కృతజ్ఞత కలిగి ఉన్నవారు కొన్నాళ్ళు అయ్యేసరికి ఆత్మీయ స్థితిలో వారు పడిపోతూ ఉంటారు. ఏంటంటే నిర్లక్ష్య భావం దేవుడి ఎడ్లు వచ్చి ఎట్లా ఉన్నారంటే యాజకులు అట్లాగే ఉన్నారు, విశ్వాసులు అట్లాగే ఉన్నారు. దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత ఎట్లాగా నేను ఇక్కడ దేవుడు అడుగుతున్నారు అంటే గ్రుడ్డిది కుడ్డిది అట్లాగా తీసుకొచ్చి దేవుని మందిరంలో అర్పించాలని అర్పిస్తూ ఉన్నారు. దేవుడు దాన్ని అడుగుతున్నాడు, నేను మీ తండ్రిని అని మీరు భావించినట్లయితే అక్కడ ఉన్న శ్రమ అంతా బబులోను దేశంలో శ్రమ కష్టము అదంతా మర్చిపోయింది. ఇప్పుడు ఎట్లాగున్నారంటే వారి పని మాటలో వారి ఇల్లు కట్టుకుంటా వారి సొంత పనులు చూసుకుంటూలోని ప్రజలందరూ ఏంటంటే ఏదో వస్తున్నామో వెళ్తున్నామని దేవుడికి మందిరం ఉంది కాబట్టి పేరు మట్టుకు ఏంటంటే దినచర్యలో ఒక భాగంగా వారు అట్లా చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మలాకి ద్వారా మాట్లాడిస్తూ ఏం చెప్తున్నాడంట, నేను మీ తండ్రిని అయితే మీరు నన్ను గణపరచటం లేదు, దాసుడైతే తన యజమాని గణపరచును కదా, నేను యజమాని అయితే రావాల్సిన అంటే మీరు దాసులే ఉన్నారు కదా, మీరు నన్ను గణపరచాలి. నేను తండ్రిని అయితే ఒక తండ్రిని ఎట్లాగైతే శారీరకమైన తండ్రిని భూ సంబంధమైన తండ్రిని ఎట్లా గణపరుస్తారో ఒక యజమాని ఎట్లా గణపరుస్తారో మీరు అట్లా నన్ను గణపరచట్లేదు. మీరు చేసే ఆరాధనలో కానీ మీరు చేసే భక్తిలో కానీ ఏమైపోయిందంట, అది ఏంటంటే ఏదో దేవుడే కదా చేస్తాడు కదా అని నిర్లక్ష్య భావం ఉంది. ఇది కరెక్ట్ కాదు. మీరు నాకు చెయ్యాల్సిన రీతిలో నాకు చెల్లించాల్సిన మహిమ నాకు ఇవ్వాల్సిన గౌరవము చూపించాల్సిన భయము ఆ భక్తిలోనే మీరు ఏంటంటే విఫలమైపోయారని దేవుని ప్రజలకు మలాకి ఏం చెప్తున్నాడంట, మీరు ఇట్లా ఉండకూడదు కానీ దేవుణ్ణి మిమ్మల్ని బట్టి దేవుణ్ణి ఇది ఎవరి వల్ల జరిగిందంటే మీరు అడుగుచున్నారు కనుక దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయనను శాంతపరిచి మీ చేతనే కదా అది జరగనని గద్దిస్తున్నాడు. ఈ దినాల్లో ఎట్లాగుందంటే క్రైస్తవ లోకంలోని చాలా మరుగైపోయింది. ఏంటంటే మనం భక్తి చేస్తూనే ఉంటాం చక్కగా చిన్నటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన వారు, లేదంటే అప్పుడు మారిన తర్వాత వేరే విశ్వాసంలో నుంచి మారిన తర్వాత దేవుని ఏంటంటే అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, దినచర్యలో భాగంగా బైబిల్ చదువుకుంటాం, ఉపవాసాలు ఉంటూ ఉంటాం, ఏదో అలవాటుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ క్రైస్తవంలో విశ్వాసుల్లో అయిపోతున్న ఒక ఏంటంటే ఒక అంశం ఏంటంటే విశ్వాస జీవితంలోని భక్తి అయితే నామకార్థంగా చేసేసుకుంటాం, రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎక్కడ తక్కువైపోతుందంటే భయం తక్కువైపోతుంది చాలాసార్లు కదా. భయము ఎట్లా కనబడుతుంది అంటే భయం పడుతున్నాము, భయభక్తులు అంటారు. అందుకే ముందు భక్తి భయం అని అనరు. ఎప్పుడన్నా కలిసి చెప్తానా, అందుకే ఏంటంటే ఫస్ట్ భయం ఉంటే భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. భయంతో కూడిన భక్తి చేయాలి, కానీ భక్తిలోనే ఏంటంటే భయం లేని భక్తి అది దేవుడు లెక్కించలేడు. దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. చాలామంది భక్తి చేస్తూ ఉంటాం, శుక్రవారం ఉపవాసం ఉంటే సంఘానికి రావాలని ఉంటుంది, ఫస్ట్ మండే ఏంటంటే ఫస్ట్ కమ్యూనియన్ తీసుకోండి ప్రభు వాళ్ళకి ఏంటంటే వారం నెలలో అన్ని రోజులు రాలేకపోతున్నా ఆదివారం ఆరాధన రాకపోయినా ఆ రోజు మాత్రం తప్పనిసరిగా వస్తారు. ఎట్లాగా నేను పెద్దవాళ్ళ కొరకు మాట్లాడలేదు, ఆరోగ్యము శక్తి బలము నడగలిగి అన్నీ బాగుంది అన్ని పరిస్థితులు ఉన్నవారు వస్తూనే ఉంటారు. అంటే
ఇప్పుడు మనం దేవునికి భయపడుతున్నామని అంటే ఎట్లా తెలుస్తుంది అంటే మన క్రియలు దాన్ని వెల్లడిపరుస్తుంటాయి. మనం భయపడుతున్నాం చూడండి, రెండు రకాలుగా భయం ఉంటుంది. ఆదాముకి భయపడ్డాడు దేవుడికి, అబ్రహాము భయపడ్డాడు. 3వ అధ్యాయంలోని ఎక్కడ ఉంటుందంటే ఆదాము భయపడింది మనం చూస్తాం. ఏంటంటే పాపం చేసి అవిధేయతతో దేవుడు చేయవద్దని చేసి దాక్కొని భయపడుతూ ఉంటాడు. అది ఏంటంటే మంచి భయం కాదు, ఇట్స్ నాట్ పాజిటివ్ ఫియర్. అది ఏంటంటే భయం కలిగినప్పుడు ఏంటంటే దేవుని మాట వినేటట్టు చేస్తుంది. నిజంగా భయం ఏం చేస్తుంది అంటే దేవుని భయం కలిగి ఉంటే దేవుని సమీపించి దేవుని దగ్గర ఏంటంటే దేవుని చెప్పిన ఆజ్ఞలు గైకొని దేవుని చెప్పిన మాటలు మన జీవితాన్ని సరి చేసుకొని అట్లా ఉంటుంది. కానీ అబ్రహాము ఏంటంటే భయపడ్డాడు దేవునికి. అంట్లో ఉంటుంది కదా, దేవుడు చేయవలసింది నీ ఎక్కగానే ఒక్క కుమారుడు, నీవు ప్రేమించిన కుమారుడు, ఏకైక కుమారుడు నువ్వేం చేయాలంట, నీవు అర్పించినప్పుడు నీవు చేసిన ఈ కార్యమును బట్టి ఏంటంటే నీవు నాకు భయపడుతున్నావు అని చెప్పి తెలియబడిందని దేవుడు చెప్తాడు. అంటే ఏంటంటే 2 రకాలుగా మనం భయపడుతుంటాం. అబ్రహాము భయపడ్డాడు. అంటే భయం కలిగి ఉండడం అంటే చూడండి, మనకి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూసుకున్నట్లంటే భయం కలిగినంటే దేవునికి ఏంటంటే వణికిపోవడం, అట్లాంటి భయం అయితే కాదు. వణికిపోవడం, దేవుడు ఏదో మనని ఏంటంటే చంపేస్తాడు, లేదంటే దేవుడు ఏదో మనకి కీడు కలిగిస్తాడు, దేవుడు నరకాన్ని అప్పచెప్పేస్తాడు, అట్లాంటి భయం అయితే కాదు. కానీ ఎట్లాంటి భయం అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేశాడో, దేవుడు ఎట్లాగా మనని రక్షించాడో, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన పరాక్రమాన్ని బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి, అంతకన్నా మించి ఆయన మనకు రక్షకుడే ఉన్నాడు. మనల్ని ప్రాణంగా ప్రేమించి ఉన్నాడు. ఏం చేశాడు, మనల్ని ఆ శాపం నుంచి, నరకం నుంచి తప్పించిన దేవుడు. అటువంటి భయం ఏంటంటే దాసుడికి యజమాను పట్ల ఎట్లాంటి భయం ఉంటుందంట, ఏం శిక్షిస్తాడు మనం సరిగ్గా వినకపోతే ఎట్లాంటి భయం. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే అటువంటి భయం కాదు, వణుకుతో కూడిన భయం అయితే కాదు. కానీ దాసత్వ ఆత్మ నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఇప్పుడు మనం కుమారులు కుమార్తెలుగా మనం పిలువబడినప్పుడు ఎట్లాగుంటుందంటే ఈ భయము, అవును నా తండ్రి ఎవరు చేయలేని పని నా కొరకు ఏ మనుషుడు ప్రాణం పెట్టలేనంతగా నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలంట, భయంతో ఏంటంట, ఆ భయం ఏంటంటే ఇప్పుడు నేనేం చేసినా దేవుణ్ణి ఎట్లా నిరుత్సాహపరచుకోడు, దేవుని మనసును గాయపరచుకోడు, కృతజ్ఞత కలిగి ప్రేమతో. ముందు భయం వేరు, ఇప్పుడు భయం ఎట్లా ఉందంటే కుమారులు ఎట్లాగైతే మన తల్లిదండ్రులకి బాధపడితే వారి మనసుని ఇష్టం లేని పనులు మనం చేస్తే కదా బాధపడుతుంటారు పిల్లలు. కొంతమంది మమ్మీకి ఇష్టం లేని చేయకూడదు, డాడీకి ఇష్టం లేని కార్యాలు చేస్తే వాళ్ళ మనసు చూకుమంటారు, లేదంటే బాధపడతారు. అట్టి రీతిగా వారు చేసిందంతయు, వారు చేసిన కార్యములు మన పట్ల చేసినవన్నీ బిడ్డలు ఎట్లాగా జ్ఞాపకం చేసుకుంటూ వారి ఎట్లా ఆ ప్రేమతో, ఆ భక్తితో, ఆ భయంతో, ఎట్లాగంటే కృతజ్ఞతతో దేవుడిని మనసుని నొప్పించకూడదు అని చెప్పి ప్రేమ కలిగి ఏం చేస్తారంటే దేవునికి విధేయత చూపిస్తారు కదా. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారంటే వారు నా కట్టడని, వారు నా ఆజ్ఞలను గైకొనును కదా, అట్లా ఉంటుంది. అట్లా ప్రేమించినట్లయితే విధేయత చూపిస్తాము, దేవుని ఎట్లా భయం కలిగి. దీని అన్నిటికీ మూలం ఏంటంటే భయమే. చాలాసార్లు ఏంటంటే భయం మన ఆత్మీయ జీవితాల్లోని ఏంటంటే ఉండకుండా పోతూ ఉంటుంది. ఎందుకు మనము దేవుని ఎట్లా భయం కలిగి ఉండాలంటే చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక. ఎందుకంటే చాలా సాధారణంగా మన సంఘానికి వస్తూ ఉంటాం, ఎక్కడికి వస్తున్నామో తెలియకుండా. చూడండి, ప్రసంగి అంటాడు కదా, మీరు దేవుని మందిరమునికి వెళ్తున్నప్పుడు మీ ప్రవర్తన అంతటినీ ఏం చేయాలంట, జాగ్రత్తగా ఏం దేవుని మందిరానికి వెళ్తే ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంట, ప్రవర్తనని చూసుకోలేదంటే కొన్ని విషయాలని చెప్పట్లేదు, కానీ ప్రవర్తన అంతటినీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రత్యక్షత ఉంటుంది, దేవుడు దర్శించే స్థలం. కాబట్టి మీరు ఎట్లాగ ఉండాలంట, దేవుని సన్నిధిలో భయం కలిగి ఉండాలంట. అటువంటిగా ఏంటంటే చాలాసార్లు దేవుడు ఉన్నాడని భయం లేక, ఉనికి తెలియకుండా మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెడుతూ ఉంటాం. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ మాట నుంచి చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యాలయనగా ఆకాశం ముందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడను. అంటే ఏంటంటే ఆయన మహత్తుగల మాట ద్వారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంట, ఆయన మహత్తుగల మాట ద్వారా మొత్తం లోకమును అంతయు ఆయన
సృజించాడు, నిర్వహించుచున్నాడు. ఆయన బట్టి, ఆయన ద్వారా సృజించబడిన మాత్రమే కాక ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. దేన్ని బట్టి మనం అంటే ఫర్ వాట్ హీఈస్, ఎందుకు భయపడాలంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనాన్ని బట్టి, ఫర్ హిస్ గ్రేట్నెస్ అండ్ హిస్ గుడ్నెస్, అంటే ఆయన మంచితనం అంతా బట్టి. ఏంటంటే ఆయన మంచిజనము, మనం శత్రువులమై ఉన్నాము, మనం బలహీనులమై ఉన్నాము, ఆయనకి విరోధంగా ఉన్నప్పుడు దేవుని మంచితనం ఏంటంటే మనల్ని ముందు మారిన తర్వాత చూద్దాంలే, వీళ్ళు పరిశుద్ధులైన తర్వాత మంచివారు అయినప్పుడు, నా మాట విన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ యేసయ్య ఏంటంటే కోడల రక్తం ద్వారా కాదు కానీ, జంతు రక్తం ద్వారా కాదు కానీ, యేసయ్య ఏంటంటే క్షయమైన వస్తువులు బట్టి కాదు కానీ, వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులతో కాదు కానీ, ఆయన ఏంటంటే పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన ఆయన రక్తం ద్వారా మనల్ని అందరినీ పవిత్రపరిచి మనకి ఏంటంటే ఆయనతో ఉండుట భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడంట నిత్యత్వము సదాకాలము మట్టుకు దేవుడు అటువంటి కృపను అదేంటే మనం పొందుకోవటానికి అది అర్హులమైతే కాదు కానీ, ఇది కేవలము ఆయన వరమే ఉన్నది మన విశ్వాసం ద్వారా. ఇది ఎవ్వరూ ఏంటంటే అతిశయించుటకు ఏమీ లేదు. ఏం చేశామంట, మనం సేవించిన దేవుడు మన రక్షకుడై ఉన్నాడు, ప్రాణం పెట్టాడు, రక్తం పెట్టాడు, ఏంటంటే అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన శ్రమల్లో, మన బాధల్లో ఇక్కడ జీవిస్తున్నప్పుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. ఇమ్మానుయేలు దేవుడైన మనం రక్షించిన మట్టుకే కాదు కానీ అంతం మట్టుకు మన రక్షణని కాపాడుకోవడానికి కూడా మనకి అన్ని వనరులు ఇచ్చే దేవుడు, అన్ని సహాయము చేసే దేవుడు. కాబట్టి ఇన్ని గొప్ప ఉన్నాయి, ఇంత గొప్పతనాన్ని కలిగిన దేవుడిని ఉన్నాము. ఇంత మంచితనాన్ని, అసలు మంచితనానికే పొందుకోవడానికే ఏంటంటే మన మంచితనం అంట మురికి గుడ్డలతో సమానం అంట. అటువంటి వారమై ఉన్నప్పుడు అది పొందుకోవటానికి అర్హులమే కాదంట. కానీ ఎట్లాగుందంట, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని అంతటిని బట్టి ఏంటంట దేవుణ్ణి స్తుతించ మద్దులమై ఆయనకి వెరవవలను అని ఉంటుంది. 33వ కీర్తనలో చూడండి, ఒక మాట చూద్దాము. కీర్తనలో 33 చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఏంటంటే 33:4 ఆయన చేయునంతయు నమ్మకమైనది, ఆయన నీతియు న్యాయము ప్రేమించుచున్నాడు, లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జనములు రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నెలపవలను, భూనివాసులందరూ ఆయనను వెరవవలను. చాలా ఏంటంటే లోకలందరూ యెహోవా యందు భయభక్తులు నెలపవలను, భూలోక నివాసులందరూ ఆయనను వెరవవలను. అంటే వణికిపోవడం, ఇప్పుడు నేను చెప్తున్నా ఆ వణికిపోవడం కాదు కానీ ఈ భయము కలిగి ఆయన మహిమను బట్టి, ఆయన పరాక్రమను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఎట్లా ఉండాలంట, గుండెలు అట్లా కొట్టుకుంటూ ఉండాలంట. ఆయన సన్నిధిలో ఉన్నాము, దేవుడు మన మధ్య ఉన్నాడని ఆ ఉనికి కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం కూర్చోవాలి. భయభక్తులతో వాక్యాన్ని వినాలి, భయభక్తులతో అన్నీ కూడా ఏంటంటే అది ఏం చూపిస్తుందంట, మనం దేవుని ఎడల భయం కలిగి ఉన్నామని చూపిస్తుంది. ఇంకను ఏంటంటే దేవుని కొరకు ఏంటంటే మొదట ఏం నేర్చుకున్నా ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఉంటే, రెండోది ఏంటంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు ఆయన ఏం చేశాడంట, 10 తెగుల్ని ఆయన రప్పించాడు, వారి చెరలో నుంచి విడిపించాడు. 430 సంవత్సరాలు ఇనుప కలుము నుంచి దేవుడు ఏంటంటే గ్రద్దరెక్కలు మోసుకొని ఒక తండ్రి కుమారుని ఎత్తుకొని వచ్చిన రీతిలోని దేవుడు తీసుకొచ్చిన తర్వాత అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు, తినడానికి ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే వారు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎడారిలో క్యాటరింగ్ కానీ ఏమీ లేదు, ఏ సర్వీసు లేదు, వండుకోలేదు, వారు కడుక్కోలేదు, ఉతుక్కోలేదు, సబ్బులు లేవు, డిటర్జెంట్లు లేవు, ఏమీ లేదు, కొనుక్కోవడానికి కూడా ఏమీ లేదు. కానీ ఏంటంటే బట్టలు పాతకెళ్ళలేదు, చెప్పులు ఏంటంటే వారితో పాటు వెతుకుతూనే ఉండంట. అటువంటి రీతిగా దేవుడు ఏంటంటే వారిని నడిపించాడు, అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అన్నిటికంటే అద్భుతం ఏమంటే, మనం ఈ లోకం అంతా సంపాదించుకొని మన ఆత్మను కోల్పోయి ఉంటే ఏం లాభం, ఎంత ప్రయాసం అంతా దేవుడు అన్నిటికంటే నేను
నేను అనుకుంటాను గొప్ప అద్భుతము, ఆశ్చర్యకార్యము ఏంటంటే మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన కార్యములు భీకరమైనవి. అట్లంటే ఆయన బాహుల్యము ఏంటంటే బలమైన కార్యములు చేసి ఉన్నది, సాహస కార్యములు చేసి ఉన్నాయి. అవన్నిట్లు చాలా ఉన్నాయి. ఇంక మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే అద్భుతాల మీద అద్భుతాలు చేసి మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ నేనైతే ఒకటి అనిపిస్తుంది, అన్నిటికంటే ఏంటంటే మనల్ని రక్షించడం, ఒక పాపి మారు మనసు పొందితే అది ఏంటంటే పరలోకమందు దూతలు దేవుడు హర్షించేదంట. ఏ ఒక్కరు నశించిపోవట దేవునికి ఇష్టం కాదు. కానీ అది అద్భుతాల్లో కదా అద్భుతం. అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం కాబట్టి ఏమంటే ఆయన అద్భుత కార్యాలు బట్టి మన అనుదిన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లోని ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవుణ్ణి స్తుతించమా. చూడండి, ఎవరైనా కిందన ఒక కర్చీఫ్ పడిపోయినా, ఒక పెన్ను పడిపోయినా తీసుకొచ్చిస్తే వారికి థ్యాంక్ యూ చెప్తాం కదమ్మా. ఆ చిన్నది సహాయం చేసినందుకు ఉట్టిగా తీసుకో, ఎవరైనా కప్తో టీ తెచ్చేసినా అది ఏంటి థ్యాంక్ యూ చెప్తాను. అట్లాగా ఇన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడికి కృతజ్ఞత చెప్పాం, భయం కలిగి ఉండవా కదా. అందుకనే ఏం చెప్తానంటే ఒకటి ఏంటంటే ఆయన చేసిన కార్యములు బట్టి మనము అద్భుతాలు ఆశ్చర్యం. చూడండి, మనకి ఎప్పుడన్నా ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చినా, ఒకసారి మా నాన్నగారికి ఫోన్ ఏదో డీటెయిల్స్ మీద ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు కంగారు పడిపోయి మేము ఊర్లో లేనప్పటికీ ఫోన్ చేసి అమ్మ ఇట్లాగా అని అన్నప్పుడు ఏంటంటే మన సమాజంలో ఒక స్టిగ్మా ఏంటంటే పోలీసు అని చూస్తే భయము, అంతేనమ్మా. లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో మనం కరెక్ట్గా వెళ్తున్నా వాడు మనం పిలిచినా దేనికో పిలిచినప్పటికీ కూడా ఎట్లా ఉంటుంది, భయపడుతూ ఉంటాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్స్ చూపిస్తున్నప్పుడు అట్లాగా భయపడుతూ ఉంటాం. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు వస్తూ ఉంటాం. అంటే కొంతవరకు ఈ భూ సంబంధమైన అధికారులకి, నాయకత్తులకి మనం భయపడుతున్నప్పుడు మనం ఏమంటే నీ ప్రాణము నీ సకల మార్గములు ఎవరి వశంలో ఉన్నవని దానియేలు చెప్తూ ఉంటాడు బెల్షస్సర్కి. అటువంటి దేవుడికి మనము భయపడాలంట కదా. అటువంటి దేవుడి చేతిలో మన ప్రాణంలో ఉన్నాయి, సకల మార్గంలో ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంట, మనం భయపడాలంట. ఇంకోటి రెండోది ఏంటంటే ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. అవునమ్మా, ఒక దినాన మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం చేసే ప్రతి క్రియను బట్టి కూడా ఆయన సన్నిధిలో ఒక దినాన మనము ప్రతిఫలం పొందుకోవాల్సిందే. చూడండి, చాలాసార్లు ఎందుకు సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆఫీసెస్లోని చాలామంది వర్క్ చేయరు. మేనేజర్ ప్రతిసారి ఉండలేడు కాబట్టి ఏమవుతూ ఉంటుందంట, ఈ మధ్య సీసీ కెమెరాలు పని వాళ్ళు ఇంట్లో లేనప్పుడు, వదిలేసి వెళ్తున్నప్పుడు, మేట్స్ ఉండిపోయినప్పుడు, సర్వెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంట సీసీ కెమెరాలు. దాంతోనూ అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట, ఎంత బాగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు అని అంట. దీనివల్ల స్టాటిస్టిక్స్లోని ఏంటంటే ద క్వాలిటీ అండ్ ద ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అంటే కంపెనీ యొక్క క్వాలిటీ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది. అట్లాగా ఈ సీసీ కెమెరా ఉంది, మనని చూస్తున్నారు, ఒకరు గమనిస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళు పనిచేసే తీరులోని పనిచేసే సమయాలు కూడా ఏమవుతాయంట, మారిపోయిందంట. దానివల్ల ఏంటంటే ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయంట, అంటే కంపెనీకి. అట్లాంటిది మనకి ఏంటంటే మనకు తెలిసింది ఏమిటంటే మన దేవుడు ఏంటంటే కునుకుడు నిద్రపోనివాడు, ఇజ్రాయిల్ కాపాడినవాడు, కునుకుడు నిద్రపోయినవాడు. ఆయన కనులు ఎప్పుడు ఏంటంటే యథార్థవంతుల్ని బలపరచుటకు చూస్తూనే మనల్ని వైపే ఉంటున్నాయంటే. చూడండి, యాకోబు హారానికి పరిగెడుతున్నాడు తండ్రి దగ్గర నుంచి. పారంటే ఏమవుతుందంట, ఒక దగ్గర ఒక దర్శనం వస్తుంది. ఒక రాయిని పొద్దుగూకిన తర్వాత ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ఒక దర్శనం వస్తూ ఉంటుందంట. ఆకాశం నుంచి భూమి నుంచి ఏంటంటే ఒక నిచ్చెన ఉంటుంది, దేవుడు దూతలు ఎక్కుతూ వస్తూ ఉన్నప్పుడు ఏంటి తెలియలేదంట. ఇది ఒక మాట అంటుంది, ఇది దేవుని మందిరమే, దేవుని స్థలమే, ఇది మహాభయంకరమైనది, అది నాకు తెలియలేకపోయినంట. చాలాసార్లు ఏంటంటే దేవుని సన్నిధి మనము గ్రహించినప్పటికీ గ్రహించలేనప్పటికీ, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా ఏంటంటే వారికే చూడండి, ఒక సీసీ కెమెరా పెట్టే ఒక మనిషిని దగ్గర నుంచి చేయాల్సిన పనికి ఇచ్చిన జీతానికి ఏంటంటే ద మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి చేస్తున్నప్పుడు, అట్లాంటిది చాలాసార్లు ఏం మర్చిపోతున్నామంట, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఉనికి, దేవుని ఉనికి మన మధ్య ఉంది, దేవుని సన్నిధి మన మధ్య ఉంది అని చెప్పి చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. అట్లాగా మనం మర్చిపోకుండా గ్రహింపులోని ఆ వివేచనతోని ఆ జ్ఞానంతో వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మన మాటలు మారిపోతుంటాయి, మన మాట తీరు మారిపోతూ ఉంటుంది. అంత త్వరగా పాపం
పాపం చేయలేం, అంత త్వరగా దేవుని గాయపరచలేం. ఆయనకి నచ్చినట్లే మనం జీవించడానికి ప్రయాసపడుతూ ఉంటాం కదా. ఆయన సన్నిధి నుంచి దావీదంటే నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, భూదిగంతములు కిందకి వెళ్ళినా అక్కడే ఉన్నావు, సముద్ర అగాధంకి వెళ్ళినా అన్ని చోట్ల దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉంటామంటే మర్చిపోతుంటాం. ఇంకా ఏంటంటే లెక్కలు చూసి చేసే దేవుడు. చూడండి, ఎప్పుడన్నా పిల్లలకి మా మార్క్స్ ఎప్పుడన్నా ఇచ్చేటప్పుడు చదువుకున్న రోజుల్లోనే మార్క్స్ ఏమైనా వస్తాయంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారా, అవి రిజల్ట్స్ క్లాస్లో అనౌన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయనకి టీచరు ప్రొఫెసర్ రాకముందు చాలామంది వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే లెక్చరర్స్ని బట్టరింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని మంచి చేసుకుని ఏమన్నా మార్కులు ఎక్కువ చేస్తారా ఏంటంటే ప్రాక్టికల్స్లో వాళ్ళ చేతులు మార్కులు ఉంటాయన్నమాట. వారి మాటలు అంటే వారికి మాట తీరు మారిపోతుంది, వాటర్ బాటిల్ ఉన్న కార్ తేనా లేదంటే ఇంకోటి ఏంటంటే మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళ మార్కులు వాళ్ళ చేతిలో ఉంటుంటాయి. మరి లెక్కలు అని చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నారు, బాగా డబ్బుకున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరుగుతుంటాయి. సడన్గా ఎందుకు వస్తారు, చెప్పెందుకు రారు చుట్టాల్లాగా, ఎందుకంటే చెప్పొస్తే లెక్కలు అన్నీ తారుమారు అయిపోతాయని చెప్తారు. అట్లాగా మన లెక్కలు అన్నీ దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. లెక్కలు తీర్చే దేవుడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు వచ్చి చూస్తున్నప్పుడు ఎట్లాగుంటారు కదమ్మా, భయముతో ఉండాలి. అట్లాగా మనం కూడా ఏంటంటే భయం విడిచి ఉండకూడదు దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తూనే దేవుడు మనల్ని నిత్యము మనల్ని కొనకడు నిద్రపోడు అంట. చాలాసార్లు వింటుంటాం కొనకడు అన్నమాట చాలా నాకు ఇష్టమైన మాట. ఎందుకంటే నేను వచ్చి తెలిసినప్పుడు నేను పూజలు చేసేటప్పుడు లేదంటే నేను మందిరానికి వెళ్ళినప్పుడు తెల్లవారే తీసుకెళ్ళిపోయి ఏంటంటే అక్కడ ఏంటి సుప్రభాతం అంట. ఎందుకంటే దేవుడిని లేపాలంట. దేవుడిని లేపడం ఏంటి, మన ఆయన దేవుడు ఎలాగవుతాడు, అప్పుడు డౌట్లు అయితే రాలేదని తర్వాత ఇది చదువుతున్నప్పుడు ఇవి తెలుసుకుంటున్నప్పుడు ఆయన లేపడం ఏంటి, దేవుడు ఎలాగవుతాడు మరి లేపేటట్లయితే అన్నట్టు ఉంటుంది కదా. ఎంత గొప్ప దేవుడు అంట. కనీసం దేవుడికి ఎంత అలసట కూడా రాలేదేమో, కన్ను రెప్ప మీద పడలేదంట. మనకి పని అంతా ఇంట్లో కొన్నిసార్లు పని ఎక్కువైపోతే ఎక్కడ పడుకొని పోతాం, చైర్లోనో ఎక్కడో దగ్గర ఏదో ట్రావెలింగ్లోనో కార్లోని అలసట పైబడినప్పుడు అనుకోకుండా వచ్చేస్తుంది. మరి దేవుడికి ఇంత సర్వ సృష్టిని నిర్వహిస్తున్న దేవుడికి కదా అట్లాగే ఏమీ లేదంట. అది కున్నకడు ఆ మాట ఎందుకు రాయాలి, నిద్రపోవడం అని రాస్తే అయిపోయేది కదా. దేవుడు ఏంటంటే ఇన్ ద మైన్యూట్ డీటెయిల్స్ నిన్ను పట్టించుకునే విధానంలోని సంరక్షించిన విధానంలో దేవుడు అంత పట్టింపు వ్యక్తిగతమైన, మళ్ళీ అందరితో కాదు, 10 మందుల్లోని అందరితో కలిపి కాదు, వ్యక్తిగతమైన పట్టింపు కలిగిన దేవుడిని తండ్రిని మనము కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని తర్వాత ఈ భయము ఏంటంటే చాలాసార్లు సంఘానికి వచ్చినప్పుడు లేదంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు అని పై వేషధారణగా కాకుండా దావీదు అంటాడు చూడండి, నిత్యము దేవుని సన్నిధిలో భయం కలడు. ఒక్క పూట కాదు 2 పూటలు కాదు. కానీ చూడండి యేసేపు కొరకు విన్నప్పుడు ఎక్కడున్నాడు యేసేపు, ఎక్కడున్నాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎదుట లేడు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల సముఖంలో లేరు. మొత్తం ఏంటంటే తను దూరదేశంలో ఉన్నాడు. దూరదేశంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు ఉన్నాడు అని భయభక్తులు కలిగి పొతీఫరు భార్యతో చేయడు. అందుకే చూడండి 23 సామెతలు 23 ఎల్లప్పుడూ 17 నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. పైన ఒక మాట ఉంటుంది, పాపులను అని చెప్పి వారిని బట్టి విసిగిపోకుండా కాకుండాను దేవుని ఎడల భయము కలిగి ఏం చేయాలంట, భయము ఎవరైతే విడిచిపెడతామో అప్పుడు పాపం చేయగలుగుతామంట. దేవునికి భయం కలిగిన వారు అంత త్వరగా పాపం చేయలేరు. కానీ ఎప్పుడైతే దేవుని భయం విడిచిపెట్టినట్లయితే అప్పుడేమవుతుందంట, మనము పాపం చేయడానికి అంట. అందుకే చూడండి భయం లేని వారు అయితే ఉంటారు, చాలా సులువుగా పిల్లలతో మనం మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంటుంది, చాలా సులువుగా అమ్మో ఇట్లాగా ఏంటంటే అంత కరెక్ట్గా అంటే పిన్ టు పిన్ చాలా మైన్యూట్గా కదా అవకాశం ఉన్నప్పుడు అసలు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. కానీ యూత్ మధ్య ఉన్నప్పుడు లేదంటే వారితో వారి కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుందంటే చాలా సులువుగా ఏంటంటే యూత్ అనే కాదు ఎవరైనా సులువుగా మోసాలు చేసేస్తారు, సులువుగా పడరు. ఆ మనసు తర్వాత గుచ్చుకుంటుందో ఆత్మ ఏంటంటే దుఃఖపడుతుందో వారి జీవితాల్లో తెలియదు. కానీ అంత సులువుగా ఏంటంటే అంత సులువుగానే ముందులాగా కాదు కదా, అట్లాగా కాదు. కానీ ఎప్పుడు చేయగలం అంటే
దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా రానందుకు మనుషులు దేవుని భయమును విడిచి ఏం చేస్తున్నారంట, శిక్ష ఆ దినాల్లో ఎట్లా ఉండదంటే శిక్ష వెనువెంటనే కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో శిక్ష వెంటనే వచ్చేది. అబద్ధం ఆడితే అన్నినే సభ్యురాలకి ఏమైందమ్మా, వెంటనే ఇన్స్టెంట్లీ భర్త భార్య వెంటనే ఇన్స్టెంట్లీ, అప్పుడు దేవుని భయము సంఘం అంతటా వ్యాపించిందని ఉంటుంది. చూడు, అట్లాగ మనకు ఉన్నట్లయితే ఎన్ని అబద్ధాలు ఏదో ఒక్కరూ ఉండకపోదు మేము. అట్లాగా మనం చేసిన తప్పులకి మాటలు బట్టి లేని మాటలు లేని, లేదంటే ఏదైనా మోసము, దేవునికి ఇష్టం లేనివి, దేని ఆజ్ఞ కానివి పాటించినప్పుడు, దేవునికి విధేయతగా మనం ఉండలేనప్పుడు, అవన్నీ మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెనువెంటనే శిక్ష రావట్లేదు. కాబట్టి మనం దేవుని భయమును విడిచి ఏంటంటే పాపము చేయటానికి ఉన్నాం. చూడండి, మన జీవితాల్లో చాలాసార్లు ఏం చేయమంటే, ఒకవేళ దేవుని భయం ఉంటే యోబు కొరకు ఒక మాట ఉంటుంది. యోబు కొరకు 1వ అధ్యాయంలో ఏముంటుందమ్మా, అతడు దేవుడిచ్చిన సాక్ష్యం అంటే యథార్థవంతుడు న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి, నెక్స్ట్ ఏముందంటమ్మా, చెడుతనమును విసర్జించిన వాడు. మొదటిగా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమైనది మన జీవితాల్లోని ఉండదు, విసర్జిస్తూ ఉంటామంట. విసర్జించినప్పుడు చూడండి, కీర్తన సామెతల గ్రంథము 8:13 ఎవరైనా తీస్తే చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట ఏంటంట, 8 చెడుతనమును ఏంటంట, ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంట, చెడుతనమును అసహించుకుంటూ ఉంటామంట కదా. అంతకన్నా ఇంకో చూడండి 16:6లోని చెడుతనం నుంచి దూరంగా పారిపోతాం, దాన్ని విడిచిపెడతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. ఏంటంట, చెడుతనాన్ని అసహించుకుంటాం. ద ఫస్ట్ సైన్ ఫర్ హోలీనెస్ అంటే పరిశుద్ధత కొరకు మొదట వేసే మెట్టు ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకుంటే మనము రక్షణలోకి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టం లేనివి మనకి ఇష్టం లేకుండా అయిపోతాయి. దేవుని మనసు, దేవుని కోరిక, పరిశుద్ధత కలిగి జీవించాలని ఆశ, తృష్ణ, తపన, ఈ పాపం చేయడం వల్ల, మునుపటి జీవితాన్ని మనం కొనసాగించడం వల్ల దేవుని మనసుని గాయపరుస్తున్నాం. ఆయన చూపని కృపను, ఆయన ఇచ్చిన క్షమాపణను మన జీవితాల్లో వృధా పరుస్తున్నామని ఎరిగి ఏం చేస్తూ ఉంటామంట, దాన్ని మొదట అసహించాం. ఈ మునుపు ఇష్టంగాతో మనం ప్రయాసపడి మనం చేసిన దాన్ని, మన ఆశలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి ఏవైతే మనం చేసి ఉన్నామో, భయం లేకుండా మనం చేసి ఉన్నామో, ఇప్పుడు ఏం చేస్తుంటాం, ముందు అసహించుకుంటామంట. తర్వాత ఏముందంట, ఆ చెడుతనం నుండి తొలగిపోవును. మన శరీరంలోని చాలా సిస్టమ్ ఉంటుంది. సరిగ్గా పనిచేయాలంటే రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేయాలి, సర్క్యులేటరీ సిస్టమ్ పనిచేయాలి, కండరాల వ్యవస్థ పనిచేయాలి. అట్లాగా ఏంటంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ పనిచేయాలి, తెలుగులో మనకు రాదు. విసర్జన వ్యవస్థ పనిచేయాలి, రక్త వ్యవస్థ పనిచేయాలి, కండరాల వ్యవస్థ అన్నీ సరిగ్గా పనిచేస్తూనే అది బాగానే ఉంది. కాబట్టి చూడండి డాక్టర్లు ఏం చెప్తూ ఉంటారంటే, బిడ్డ పుట్టిన తర్వాత శ్వాస బాగానే ఉంటుంది, కదలికలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ వెంటనే ఏం చూస్తారు డాక్టర్లు, వచ్చి పుట్టిన తర్వాత ఇంకా అడ్మిట్ అయినా మోషన్ అయిందమ్మా అని అడుగుతూ ఉంటారు. అవునా లేదా? తల్లిగా, అమ్మమ్మలుగా, అత్తగారులుగా చూసే ఉంటారు మోషన్ అయింది. ఎందుకంటే మోషన్ అవితేనే ద బేబీ ఈజ్ హెల్దీ కదా. అట్లాంటిది ఏంటంటే అన్ని వ్యవస్థలు బాగున్నప్పటికీ కూడా ఇది అంటే లోపల కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఏదైతే చెడు అని అయితే ఒకవేళ తీసుకున్నట్లయితే తన శరీరంలోకి, దాన్ని విసర్జించినట్లయితే శరీరం అంతా బాగున్నట్టు. చూడండి, అందుకే చూడండి చాలాసార్లు అటు విధంగా అవ్వదు. కాబట్టి శరీరము దాన్ని శక్తిని కోల్పోయినప్పుడు, విసర్జించే శక్తిని కోల్పోతున్నప్పుడు ఏం చేస్తుందంటే బయట డయాలసిస్ చేస్తుంటారు. అంటే మనం శరీరం చేయలేని పని బయట మెషిన్ ద్వారా, డయాలసిస్ ద్వారా, అంటే రక్తాన్నంతా తీసి మళ్ళీ మంచి రక్తం అంతా దాన్ని ఫిల్టర్ చేసి మన శరీరంలోకి ఎక్కిస్తూ ఉంటాం కదా. అసహించుకోవడం అంటే బయట ఏ చెత్త చూసినా, టాయిలెట్స్ పక్కన వెళ్ళినా, ఏదైనా చెత్త ఉన్నా, ఒక డస్ట్బిన్ కలిపినా, బయటనున్న చెత్తని ఏం చేస్తుంటామంటే ముక్కు మూసుకుంటాం, లేదంటే కళ్ళు మూసుకుంటాం, వాటికి కనబడకుండా వాటిని దారి తప్పుతూ ఆ ప్రాంతంలో, ఆ రోడ్లో వెళ్ళకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చాలాసార్లు ఏంటంటే
బయట ఉన్న దాన్ని అసహించుకుంటాం, బయట ఉన్న దాన్ని అంటకుండా చూసుకుంటాం. కానీ మన శరీరంలో ఉన్న ఏంటంట మన పాపంని ఏంటంట దాన్ని అట్లాగా ఒకటి 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 అదంతా పేర్చుకుంటూ పోతూ ఉంటాం కదా. అట్లాగా అప్పుడు ఏమవుతుందంట, విషపూరితం అయిపోతుంటుంది కదా. దేవుని భయం లేకుండా చేసే పనులు భక్తిహీనులు ఏం చేస్తారంట, పాపాన్ని విడిచిపెట్టరు కానీ ఏంటంటే అసహించుకోరు కానీ దేవుని విసర్జిస్తూ ఉంటారు. వారు భక్తిహీనులు అంట దేవుని విసర్జించి నశించిపోదురంట. సామెతల గ్రంథంలోని 2వ అధ్యాయం 1వ అధ్యాయం. అంటే ఏంటంటే అట్లా కాదు, కానీ మన హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని దేవుడు ఏదో అసహించుకుంటున్నాడో, దేవుడు ఏదైతే విడిచిపెట్టమని ఉన్నాడో దాన్ని అసహించుకోకపోతే ఏమవుతుందంట, అది ఒక రుజువు. నువ్వు భయభక్తులు కలిగినవు, ఇంకా మన జీవితంలోని ఏంటంటే బలహీనతలు ఉన్నాయి, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యం ఉన్నాయంటే అది ఏంటంటే ఇట్ ప్రూవ్స్ దట్ వీ డూ, అంటే దేవుని ఎదురు డివోషన్ చేస్తాము, భక్తి కలిగి ఉంటాం, కానీ ఇంకా ఏంటంటే వాటిని జయించలేకపోతున్నాం. అంటే ఇంకా దేవుని ఎడల భయము లేదని అది మన జీవితాల్లో రుజువుపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంట, అది కాదు, దేవుడు ఏంటంటే ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా అసహ్యించుకుంటా దాని నుంచి తొలగిపోతుంటా. లోతు భార్య ఏం చేస్తుందంటే దాని నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చింది, సొదొమ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది, కానీ దాన్ని అసహించుకోలేదు, దాన్ని విడిచిపెట్టాలేదు. మనసంతా సొదొమలో ఉన్న బంగారము, ఆస్తి, తన కుటుంబము, వైభవం మీద అంతా ఉంది, ప్రాణమంతా అక్కడ ఉంది. కాబట్టే ఏం చేసింది, అవిధేయురాలు అయిపోయింది, వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అట్లా కాకుండా ఏంటంటే అసహించుకోవాలి, దాని నుంచి తొలగి పోవాలని దేవుడి మాటలు చెప్తున్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది విధేయత చూపిస్తుందంట. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఏం చూపుతుందంట, మనము దేవునికి విధేయత చూపిస్తుంది. చూడండి, అబ్రహాం చూసినట్లయితే నువ్వు దేవుని యందు భయము కలిగినావు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని ఎట్లాగా దేవుడు చెప్తున్నాడంట, అర్పించాడంట. లేదు, యాకోబు అనుకుంటాను, అందులో ఏంటంటే నువ్వు అర్పించావు, ఇస్సాకును అర్పించావు అని ఉంటాడు, కానీ అర్పించలేదు నిజంగా తెలిస్తే. కానీ ఆ అర్పణ ఎక్కడ జరిగింది, హృదయంలో జరిగింది, నిశ్చయించుకున్నాడు. దేవుడు అడిగాడు కదా, ఇస్సాకు ద్వారా నీ సంతానం ద్వారా నేను దీవిస్తానన్నావు కదా, అట్లాగే ఏమి డౌట్ రాలేదు. ఇప్పుడు నేను ఇష్మాయిల్ని ఇస్తాను, లేదంటే అంత కొండ ఎక్కలేను, 3 రోజులు ప్రయాణం చేయలేదు అని అటువంటి క్వశ్చన్లు అయితే ఏమీ చెప్పలేదు. కానీ ఇన్నాళ్ళు నేను వేచి ఉన్నాను, అట్లాంటివి ఏం లేవు. వెంటనే వెంటనే విధేయత చూపించాడు. ఏంటంటే దానివల్ల ఏం రుజువైందంట, దేవుని ఎడల భయపడుతున్నాడని అది కనపరిచాడంట. దేవునికి విధేయత చూపిన వారమైతే, దేవుని మాటలకి మన విధేయత మనం చూపినట్లయితే ఏమవుతుందంట, మనం దేవుని ఎడల భయం కలిగిన వారం, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారం అని మన క్రియలు చూపిస్తూ ఉంటాయి. చూడండి, సౌలు ఏం విన్నాడంట, సగమే విన్నాడు కదా. అమాలీకుల మీద సమూల నాశనం చేయమంటే అట్లా చేయలేదు. దానివల్ల ఏంటంటే వినుట శ్రేష్టము కదా, మాట వినుట శ్రేష్టము అని సౌలు అంటాడు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. నోవా కూడా చూడండి, మునుపెన్నడు వినడని ఏంటంటే మాటలు విన్నప్పుడు, మునుపెన్నడు జరగనివి దేవుడి చేత హెచ్చరింపబడిన వాడే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఓడను సిద్ధపరచి కుటుంబాన్ని రక్షించుకున్నాడంట. ఎట్లాగంట, నోవా కూడా అడగలేదు, కానీ హెచ్చరింపబడ్డాడు. వర్షం చూడలేదు, నీరు చూడలేదు, ఒక ఓడను చూడలేదు, కానీ ఏమంట దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఏం చేశాడంటే 120 సంవత్సరాలు ఓడను కడుతూ ఉన్నాడు, సువార్తని ప్రకటిస్తున్నారు. అందుకే మన జీవితాల్లో అవిధేయత మన ఆత్మీయ జీవితాల్లో మనం కనపరుస్తున్నామంటే ఇంకా ఏంటంటే మన జీవితాల్లో దేవుడికి ఇంకా భయభక్తులు కలిగిలేవు. చూడండి, ఇంకొకటి చూద్దాము. లేవీకాండంలో 10వ అధ్యాయము, లేవీకాండము 10వ అధ్యాయంలోని కొన్ని మాటలు చూసుకొని వెళ్ళిపోదాము. 10వ అధ్యాయము 1వ మాట నుంచి తీశారమ్మా. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు ఈ మోషే అహరోనులతో ఇట్లనే, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పవిత్రపరచుకొందును, ప్రజలందరూ ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనంగా నుండగా
మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమార్తెలైన మిషాయేలు ఎల్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవమును మోసుకొని పోవుడని వారితో చెప్పాను. దీనికి ముందు జరిగింది ఏంటంటే, దేవుడు మందసాన్ని మొత్తం ఎట్లాగా ప్రిపేర్ చేయాలో, మందసంలోని వస్తువుల్ని ఒక్కొక్కటి ఏంటంటే వాడాల్సిన మెటీరియల్తో సహా, ఎట్లాగే దేనికి ఏ మెటీరియల్ వాడాలి, యాజకులకి ఎఫోదులకి దేనికి ఎట్లాంటి రంగులతో సహా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ మెటీరియల్ వాడాలి, ఏ ఫ్యాబ్రిక్ వాడాలి, ఎటువంటి వాటితో మీరు తయారు చేయాలి, అవన్నీ మైన్యూట్ డీటెయిల్స్తోని మందసాన్ని దేవుడు ఎట్లా కట్టాలో, దేవుని మందిరాన్ని మందసాన్ని అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో, ఒక 7 దినములు మోషే ఏం చేస్తాడంటే అహరోను కుమారుల్ని ప్రత్యేకపరుస్తాడు. దహన బలులు లేదంటే పాప పరిహార్థ బలులు అవన్నీ జరిగించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పిన తర్వాత అహరోను 9 కుమారుల్ని ప్రత్యేకపరిచి ఏంటంటే యాజకత్వం చేయటానికి, యాజకత్వం మొదటిసారిగా ఇజ్రాయెల్లో ప్రారంభమవుతుంది. దేవుణ్ణి ఎట్లా సేవించాలి, బలులు ఎట్లా అర్పించాలి, ఏమేమి చేయాలి అవన్నీ చెప్పిన తర్వాత ఒక 7 దినములు ఈ సిద్ధపాటు అయిన తర్వాత 8వ దినాన్న ఏమవుతుందంట, అహరోను అన్ని బలులు అర్పించిన తర్వాత బయటకు వచ్చి మోషే అహరోనులు ప్రజలందరినీ దీవించిన తర్వాత వారు దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి దహన బలిని కాల్చింది. అంటే సూచన ఏంటంటే దేవుడు దాన్ని అంగీకరించాడని, అక్కడ దేవుడు ఉన్నాడని రుజువుగా దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి ఆ బలిని అర్పించిన తర్వాత ప్రజలందరూ సంతోషంతో పెద్ద నాదంతో వారు మోకాలుని దేవుని సన్నిధిలో ఉన్నారనమాట. అది జరుగుతుంది. అంటే ఒక గ్రేట్ సెలబ్రేషన్, ఒక ఉత్సవంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అహరోను కుమారులైన నాదాబు, అబీహు వీరు ఇరువురు ఏం చేస్తారంటే ధూపార్తులు తీసుకొని అందులోనంటే అన్యాజ్ఞ అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఒక అగ్నిని పెట్టి దాన్ని తీసుకెళ్ళి మందిరం యెహోవా అగ్ని తీసి దేవుని సన్నిధికి తేగా, అప్పుడు ఏమైందంటే యెహోవా సన్నిధిని అగ్ని వచ్చి మునుపు దహనబలిని కాల్చి దేవుడు తను రుజువు చేసుకున్నప్పుడు కాదు, కానీ ఇప్పుడు ఎవరిని కాల్చిందంటే అహరోను కుమారులు. వారు ఏమి దేశద్రోహులు కాదు, కుట్రలు పన్నిన వారు కాదు, దుష్టులు కాదు, భక్తిహీనులు కాదు. ఎక్కడంటే బాగా దేవుని సన్నిధిని బాగా సుపరిచితమైన వారు తెలిసి బాగా చిన్నప్పటి నుంచి దేవునికి సన్నిధి నుంచి వారు పెరిగిన వారు కదా. అట్లాంటి వారికి ఇంకా ఏంటంటే నిర్గమకాండంలో 24 అధ్యాయంలో ఉంటుంది. ఎవరంటే మోషేతో పాటు అహరోను 70 మంది పెద్దలు కూడా వెళ్ళి దేవుని మహిమను చూసినారు. అంటే అగ్ని పొగ లేదంటే పర్వతం కంపించినప్పుడు దేవుని మహిమను చూచిన వారని చెప్పి నాదాబు అబీహుగురుని, అంటే దే నో ఎవ్రీథింగ్, అంటే దేవుణ్ణి తెలియని వారు ఎరగని వారేం కాదు, కానీ దేవుని మహిమను బాగా తెలిసిన వారు. ఇప్పుడు ఏమైందంటే వారి యాజకత్వంలోకి వచ్చిన తర్వాత బాగా నాకు తెలుసు కదా, దేవుని మహిమ తెలుసు, దేవుడు తెలుసు, చిన్నప్పటి నుంచే మేము చేస్తున్నాము, దేవుడు మాకు అలవాటైన వాడే, మేము ఒకసారి దేవుని మహిమను చూచే ఉన్నాము, ఇప్పుడైతే ఈ ప్రజలు చూశారో అని అనుకున్నారో మరి ఏమో, కానీ దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ మాటలు చులకనగా తీసుకున్నారో, వాటిని లక్ష్యపరచలేదు, వారిని దేవుని పరిశుద్ధతను గణపరచలేకపోయారు. వేరే తీసుకున్నప్పుడు దేవుడు ఎవరికైతే ఎక్కువగా వెలిగింపబడతారో, ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడతాదో వారికి దేవుడు మరింత బాధ్యత కలిగి ఉండాలి. ఎక్కువ వాక్యం విన్నాం, ఎక్కువ విషయాలు తెలుసు, ఎక్కువ దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు, ఎక్కువ మనం సరిచేసుకునే సమయాలు ఇచ్చినప్పుడు వారి దగ్గర నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. మోషేకి అంత బండను కొట్టినప్పుడు ఎందుకు దేవుడు అంతకు ముందు అనేక సార్లు ప్రజలు విసిగించేశారు కదా, కానీ ఇంత ప్రణాళిక ఇంత ప్రయాస ఏమైందంటే మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. అంతేనమ్మా. చూడండి, ఉజ్జా కూడా చూసినట్లయితే 2వ సమయంలో అనుకుంటాను 7వ అధ్యాయంలో దేవుడు దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరిన 30 మంది శూరులతోని గొప్ప ఉత్సాహంతో అభినదాబు ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నప్పుడు కొత్త బండి మీద కట్టినప్పుడు అభినదాబు 2 కుమారులు అహ్యోను ఇంకెవరుంటే ఉజ్జా, వీళ్ళిరువురు ఉన్నప్పుడు ఒక దగ్గరికి వచ్చినప్పుడు నాకాలు కళ్ళెం దగ్గరికి వచ్చేసరికి ఎద్దులు కాలు జారి
బండి పడిపోతున్నప్పుడు మరి ఏమో సరిగ్గా తెలియదు, కానీ ఏంటంటే ఉజ్జ ఏం చేస్తున్నాడు, ఒక మంచి ఉద్దేశంతో అది పడిపోతుంది అని చెప్పి ఇసుకలో దేన్నో జారుతుందని అన్నప్పుడు అవి తాకగానే ఏమైందంటే అక్కడికక్కడే దేవుని కోపం రగిలి ఏంటంటే అక్కడ చనిపోతాడు. అనిపించవచ్చు ఇది మంచి ఉద్దేశమే కదా, ఇది మంచిదే కదా కదా మంచిగా చేశాడు కదా మందసం పడిపోకుండా, కానీ అట్లాగైతే కాదు. ఉజ్జా కూడా చాలా 20 సంవత్సరాలు అభినదాబ్ ఇంట్లోని దేవుని మందసం ఉంది. ఎన్నోసార్లు ఆ గదిలోకి వెళ్ళుంటాడు, వచ్చుంటాడు, చూస్తుంటాడు. అన్ని వస్తువులు ఇప్పుడు ఏంటంటే ఒక మనిషిని మనం బాగా అలవాటు అయిపోయిన తర్వాత, పరిచయం ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ మనిషిలో ఏమవుతూ ఉంటుందంటే మనకి లోటుపాట్లు కనబడుతూ ఉంటాయి. వివాహము ప్రేమించిన తర్వాత, వివాహం అయిన తర్వాత ముందు ఒకలాగా ఉండదు. అన్నీ తెలిసిన వ్యక్తినే ప్రేమిస్తాం, పెళ్లి చేసుకుంటాం. కానీ దగ్గరగా జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లోటుపాట్లు, నువ్వు ఇలాగా ముందు ఇలాగని తెలియదు, ఇది అని తెలియదు అని ఏంటంటే ఒకరినొకరు నెపాలు వేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఏంటంటే దగ్గరగా వెళ్ళినప్పుడు మనిషికి అయితే లోపాలు కనిపిస్తూ ఉంటాయి, వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు దగ్గరికి వెళ్ళే కొద్ది, దేనితో సన్నిహితం ఎక్కువై కొద్ది, దేవునితో పరిచయం ఎక్కువయ్యే కొద్ది, దేవుని జ్ఞానమందు, పరిశుద్ధ దేవుని జ్ఞానమందు మనం దగ్గరగా వెళ్ళే కొద్ది ఏమవ్వాలంట, మనకి వెలిగింపబడాలి. ఏమవుతుందంట, ఇంత గొప్ప దేవుడా, ఇంత మహిమలో నీ ఉన్న దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అని ఉండాలి. కానీ అట్లాంటి ఏంటంటే ఉజ్జయ మర్చిపోయాడు. నేను మా ఇంట్లో 20 సంవత్సరాలు ఉందరా, ఇది ఏమవుతుందిలే పట్టుకుంటే అని అనుకున్నాడో ఏమో, కానీ ఏంటంటే తాకూడదు, అసలు అట్లా తీసుకెళ్ళకూడదు. బండి మీద ఫిలిస్తీన్లు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా అనిపించిందేమో బండి మీద తీసుకెళ్ళకూడదు. కానీ ఏంటంటే కహాతీలు, లేవీల్లోని కహాతీలు వంశం వారు భుజములు పెట్టుకొని మందసాన్ని మోయించారు. అదే తప్పంటే వీళ్ళు ఏంటంటే మందసాన్ని తాకడానికి కదా. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో ఏంటంటే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్ అని ఒక వర్డ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనిషితో ఒక పరిచయము బాగా ఎక్కువైపోయినట్లయితే, బాగా ఎక్కువ ఏంటంటే మనకి ఎట్లాగుంటుందంట, యేసుప్రభు శిష్యులు యేసుప్రభుతో నడిచేవారంట, యేసుప్రభు బోధ విన్నారట, యేసుప్రభుతో పడుకునేవారు, యేసుప్రభు తిన్న ఆహారాన్ని తిన్నారు కదా. ఆయన ఏంటంటే ఆయన్ని మానవత్వాన్ని చూశారు, మనుషుల స్వభావాన్ని చూసి ఉన్నారు. కానీ ఏంటంటే చాలాసార్లు ఆయన దైవత్వం కలిగినవాడు, ఆయన మహిమ కలిగినవాడని, ఆయన గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. అందుకే ఏంటంటే గాలిని సముద్రాన్ని గద్దిస్తున్నప్పుడు ఏమన్నారు, ఈమె ఎవరో కదా, ఈయన ఏమై ఉన్నాడో గాలిని సముద్రం కూడా లోబడుచుంది అని అంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే మార్తా మరియలు ఏమంటారు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు లాజరస్ బతికే ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఎట్లా అంటే మరణాన్ని జయించిన దేవుడు అయి ఉన్నాడని గుర్తించలేకపోయింది. అట్లాగే ఇంకేంటంటే 5,000 మంది ఆహారం లేకుండే ఆంధ్రే అంటుంటే వీళ్ళకి ఎంతమందికి ఆహారం ఎట్లా ఉంటే అంతకు ముందే బోల్డ్ అద్భుతాలు, అప్పుడు ముందే అద్భుతాలు చూసిన వారు ఏంటంటే సందేహిస్తూ ఉంటారు. అట్లాగైతే కాకూడదు. కానీ ఎట్లాగుండాలంట, మనం పరిచయం పెరిగిన కొద్దీ దేవునితో మళ్ళీ ఏంటంటే రక్షణ ఉచితమని కదా, ఏం అర్పించలేదు. మనం ఎవరైనా ఇచ్చామమ్మా రక్షణ ఇవ్వడానికి, ఎవరైనా ఏమైనా తీసుకున్నావా, లేదు, దేవుడు తీసుకోలేదు, ఇంకెవరూ తీసుకోలేదు. రక్షణ ఉచితమని, మన గుప్పిట్లో దేవుడని, పిలిస్తే పలికే దేవుడని, ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు మాట వినకపోయినా దేవుడు ఏంటంట మళ్ళా నేను క్షమించే మనసు గలవాడిని. మనం దేవుణ్ణి తక్కువ చేస్తున్నావా, లేదంటే దేవుణ్ణి అంటే గౌరవించే విధానంలోనే మన దృక్పథం మారిపోతుందంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఏంటంటే దేవుని తీర్పులు రానే ఉన్నాయి. దేవుని పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత కృపగల దేవుడో, ఎంత ప్రేమించే దేవుడో, ఎంత మంచి దేవుడో, ఎంత గొప్ప దేవుడో ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు. అప్పుడే కాదు కానీ పాత నిబంధనలో కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కదా. యెషయా ఏమంటూ ఉంటాడంట, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అంటే పరిశుద్ధుడు అంటే అని దూతలు గాన ప్రతిగానములు చేస్తున్నాయంట. అట్లా అంటే వాడు 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నాయి, కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అంటే ఈసుమంతా ఏంటంటే వాళ్ళలో ఏంటంటే పాప స్వభావం లేదు, పాపం చేసే ఇది లేదు. కానీ వారికి ఉన్నది ఏంటంటే దేవుని సన్నిధిలో కాళ్ళు కూడా కప్పుకోవాలి. ఇంత మహిమలో కదా పౌలు అంటూ తిమోతిలో సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వుడు కదా. అటువంటి దేవుడు శక్తిమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఈ దేవుడు అంటే రాజులకు రాజు, ప్రభువులకి
ప్రభువై ఉన్నాడు, అమరత్వం కలిగి ఉన్నాడు. ఏ మనుషుడు చూడనేరు. ఇప్పుడు ఆ మనుషుడు చూడనేరుడు, చూచినా బ్రతకలేడు అన్న మనుషుడు మనకి ఎంత చులకని, ఎందుకు భయభక్తుల్లో లోపిస్తున్నాం, ఎందుకు దేవుని సన్నిధిని కనపరచలేకపోతున్నాం, ఎందుకు అంటే ఏమంట అంత సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఏంటంటే మానవ స్వరూపాన్ని ధరించి దాసుడిగా తగ్గించుకొని తను రిక్తుడిగా చేసుకొని ఏంటంట మన మధ్యకి దిగి వచ్చి మన సమీపమునకు దిగి వచ్చినాడు కదా, పాటలు ఉంటాయి కదా, అంత మాటలు అట్లా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకేంటంట దేవుడు మనలో ఒక మనుషుడే, సామాన్యుడిలాగే అని అనుకొని భయం లేకుండా, భక్తి లేకుండా, భక్తిని మాత్రమే చేస్తూ వేషధానంతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం కదా. ఎప్పుడైతే భక్తులందరినీ చూడండి, దేవుని ప్రత్యక్షతను పొందిన తర్వాత వారి మాటలు ఎట్లాగుంటే, యెషయా ఏమవుతూ ఉంటాడంట, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అంత మహిమలో దేవుని చూసా అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మనుషుల మధ్య ఉంటున్నాను. పేతురు అంత రాసి చేపలు వలలో పడిన తర్వాత ఏమంటాడు, ప్రభువా నేను కలిసి ఎన్నాళ్ళు నువ్వేదో నాతో పాటు ఉన్నవి అనుకొని అద్భుతాలు చేస్తున్నావేమో అనుకొని తిరిగేస్తున్నాను. నో కదా, నీ మాటకి లోబడుతున్నాయి, అందరూ లోబడుతున్నారు, భయభక్తులు చూపిస్తున్నారు. ఎటొచ్చి ఏంటంటే మనుషులే భయపడలేకపోతున్నాం, మనుషులే విధేయత చూపించలేము, మనుషులే చేయలేకపోతున్నాం, నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు కదా. దానియేలు అలాగే 21 రోజులు ఉపవాసం ఉంచినట్టే దేవుడు దర్శనం కలిగిన తర్వాత చచ్చిన వాళ్ళ వల్లే పడి ఉన్నాను అని ఉంటా. అట్లాగే యోహాను భక్తుడు పద్మాసు దేవులో దేవుడు ప్రత్యక్షించినప్పుడు అంటే మనం దేవుణ్ణి సన్నిధిని, ఆయన గౌరవాన్ని, ఆయన ప్రభావమును బట్టి, మహత్యమును బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన చేసిన కార్యములన్నిటిని బట్టి మర్చిపోయి చేదంట విపరీతమైన బుద్ధి కలవారమై ఏంటంటే మన జీవితాల్లోని దేవుని ఎడల భయం కలిగి పాపం చేయడానికి తెగిస్తూ ఉన్నాం. పాపం కాదు కానీ మరలా దేవుణ్ణి గాయపరుస్తూ దేవుడిచ్చిన క్షమాపణను, దేవుడు మన ఎడల చూపిస్తున్న ఆ దీర్ఘశాంతాన్ని దేవుడిని ఏంటంటే గాయపరుస్తూనే ఉండుంటాం. అట్లాంటి మన జీవితాలు అయితే ఉండకూడదు. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఏంటంటే మనం జీవించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన వాడు ధన్యుడు అట. ఎక్కడి నుంచో బ్లెస్సింగ్స్ అవసరం లేదు. ధన్యుడు అంటే ఏంటంటే బ్లెస్డ్, వన్ హూ ఇస్ బ్లెస్డ్. ఎందుకు మనం ఇంకా మన జీవితాల్లో దేవుడు దీవెనలు, దేవుడు ఇంకా మన ద్వారాలు తెరవట్లేదు, మన కుటుంబాల్లో మన జీవితాల ఆశీర్వాదము, అభివృద్ధి అనే స్వస్థత పొందుకోలేకపోతున్నాం అంటే బహుశా ఏంటంటే ఏం తక్కువైంది, మనకి ఏం కొదువై ఉన్నదంటే మనం సరి చూసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భక్తి అయితే చేసేస్తున్నాం, కానీ ఏంటంటే భయాన్ని ఉంచట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని చూస్తాడు, దేవుడు లెక్కప్పు చెప్పాలి ఒక దినాన అని చెప్పి మన జీవితాల్ని సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాము. ఎవరి ప్రాణము సకల మార్గములు ఆయన వశంలో ఉన్న దేవుడి చేతిలో మనం అప్పగించుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన అనేక మార్లు మేము భక్తిని అయితే మేము చేస్తున్నాం ప్రభువా. అది అలవాటుగా, యాంత్రికంగా, ఆచారంగా ఆ ప్రార్థనలు, మా వాక్య పఠనము, మా ఉపవాసములు అవన్నీ గడిచిపోతున్నాయి. కానీ సంఘంలో, సహవాసంలోని నాయన నీ అందులో నువ్వు చూపిన ప్రేమను బట్టి, నువ్వు ఇచ్చిన క్షమాపణ బట్టి, నీ మహిమను బట్టి నాయన నీ యందు భయభక్తులు, భయాన్ని నిలపలేక నాయన మేము తప్పిపోతున్నామయ్యా. నాయన నీ యందు భయం నిలుపుటకు, నాయన నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించుటకు ప్రభువా నీ సహాయాన్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన నీ దైవత్వాన్ని మేము గుర్తించుటకు, నాయన నీ గొప్పతనాన్ని మేము గుర్తించుటకు ప్రభువా మా ఆత్మీయ నేత్రంలో నాయన మీరు తెరవమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన మా ఎడలు నువ్వు చేసిన సకల కార్యములు బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన నిత్యము మమ్మల్ని కాపాడే దేవుడు, నిత్యము నాయన కునుకని నిద్రపోని దేవుడు మేము కలిగి ఉన్నప్పుడు ప్రభువా నాయన మేము ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలో మాకు నేర్పించమని వేడుకొంచున్నాం ప్రభువా.
నాయన ఉజ్జా వలె కాకుండా, అభినవ్ దాహుద్ వలె కాకుండా ప్రభా, మా పరిశుద్ధతలో ఎదుగుటకు నీ మార్గంలో మేము నిలవబడుటకు మాకు ఇచ్చిన అవకాశాలు, ఈ బాధ్యత కలిగి, ఈ ఆధిక్యతలన్నిటినీ కలిగి ప్రభా, ఇంకా మా జీవితంలో ప్రభా నీ కొరకు భయంతో భక్తితో మేము జీవించుటకు నీ కృపను చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన నీ ఉనికిని నాయన మేము గుర్తించుటకు ప్రభా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మా రక్షణను అది ఉచితంగా మాకు వచ్చినప్పటికీ ప్రభా, అది మీరు రక్తం కార్చి నాయన మా కొరకు నాయన మాకు దయచేసి ఉన్నారని నాయన మా రక్షణను భయంతో భక్తితో మేము కొనసాగించడానికి మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. సొలొమోన్ చెప్పినట్టు రీతిగా ప్రభా, సకల మానవ కోటికి ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటి ఇదే విధి అన్న రీతిలో ప్రభా నాయన క్రైస్తవులుగా మా మొదటి కర్తవ్యం నీ యందు భయం కలిగి భక్తి కలిగి మేము జీవించటకు మీ సహాయం దయచేయండి నాయన. భయం కలిగి పాపాన్ని ద్వేషించుటకు, అసహించుకుంటకు, నీ మాటకు విధేయులగి మేము జీవించుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నీ కృపను చూపించమని వేడుకొంచున్నాం. నువ్వు చూపించిన కృపని మేము విసిగించకుండా ప్రవ్వా నాయన, నీ గాయాల్ని మేము రేపకుండా ప్రవ్వా నాయన, అది నిర్లక్ష్యం చేయకుండా లాగున నాయన మాకు నాయన కనికరించండి. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం, లేవనెత్తమని వేడుకొంచున్నాం, మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన. అనేక మందికి లేని అవకాశాన్ని ప్రవ్వా నాయన నిన్ను మేము దేవునిగా కలిగి ఉన్నందుకు ప్రవ్వా దాన్ని స్తుతిస్తున్నందుకు నీకు వందనాలయ్యా నాయన. ఏ పాటివారం ప్రవ్వా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా ఈ లోకంలో మేము మమ్మల్ని నాయన రక్షించిపోయి ఉన్నట్లయితే ఏనాటో ప్రవ్వా భక్తిహీనులతో పాటు మేము నశించిపోదుమయ్యా. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు నాయన నీకు వందనాలయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి బట్టి ప్రభా మేము భయభక్తులు కలిగి జీవించటకు మమ్మల్ని మేము ప్రేరేపించుకుంటకు మీ సహాయం దయచేయమని. మా పాదం త్రొట్టిల్లకుండా నాయన, కుడికైన ఎడమకైన నాయన జారిపోకుండా విశ్వాసంలో నాయన నిన్ను వలే నాయన నీకు వలే ప్రభా నేను నడుచుటకు మీ సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలిగిన అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.